టాప్ డైరెక్టర్ రాజమౌళిపై ఆయన సన్నిహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు కురిపించారు. ఇద్దరు ఒక అమ్మాయినే ప్రేమించగా రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశాను అన్నారు. అతని కోసం 34 ఏళ్ల జీవితాన్ని వదులుకున్నానని, ఎప్పుడైతే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాగా తీస్తానన్నారో అప్పటి నుంచి తనని టార్చర్ పెట్టడం ప్రారంభించారని ఆరోపించారు. రాజమౌళి వల్ల తన ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఈ ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. రాజమౌళి స్టార్ డైరెక్టర్, ఇప్పుడొచ్చి ఇదంతా చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా ఫ్రెండ్ అనుకుంటే వెళ్లి చెవులో చెప్పాలైనా ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవి. ఎందుకంటే ఎప్పుడో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చేశాం. రాజమౌళి కోసం ప్రేమ త్యాగం చేసి అతని దగ్గర అనుచరుడుగా పనిచేశానన్నాడు. సడన్ గా ఇలా మాట్లాడుతున్నారంటే డబ్బు దగ్గర సమస్య వచ్చిందా? ఆయన చేసిన అభియోగాలకు ఏదైనా సాక్ష్యం ఉందా? నేను రాజమౌళికి సపోర్ట్ చేయడం లేదు. ఒకవేళ నిజంగానే రాజమౌళి బెదిరిస్తే పోలీసుల దగ్గరికి వెళ్లొచ్చు. కానీ ఇలా బయటకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏదో ఒకటి జరుగుండొచ్చు, కానీ 34 ఏళ్లుగా బయటకు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడడం తప్పు. ఆ అమ్మాయికి పెళ్లై పిల్లలు పుట్టి మనవలు కూడా ఉండొచ్చు. ముసలాడయ్యాక ఇప్పుడు లవ్ స్టోరీ గుర్తొచ్చి బయట పెడతావా? పిచ్చి పిచ్చి నాటకాలా? అమ్మాయిలతో ఆడుకుంటారా? ఏవైనా ఉంటే మీ ఇద్దరు చూసుకోండి. అమ్మాయి మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆమెకు ఇబ్బంది కలిగే విధంగా మాట్లాడడం తప్పు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, తిట్టుకోండి, అవసరమైతే రోడ్డుపై కొట్టుకోండి. కానీ అమ్మాయిని రోడ్డు మీదకు లాగడం కరెక్ట్ కాదు. ఆయన నిజంగా ఆమెను ప్రేమించుంటే తనని ఇబ్బంది పెట్టడం శ్రేయస్కరం కాదు. ఆమెకు నానమ్మ వయసు వచ్చాక ఈ విషయాలు చెప్తారా? ఏంటిది? ఇవన్నీ పిచ్చి పిచ్చి వేషాలని నట్టి కుమార్ మండిపడ్డారు. నిజంగానే ఆ వ్యక్తికి మతిస్థిమిత ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయాలి. నిజంగానే ఆయన ప్రేమించి ఉంటే ఈ వయసులో చెప్తారా? పోరాటం ఇప్పుడొచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రాజమౌళికి పేరుంది కదా. బడా సెటిల్మెంట్ చేస్తారనా? ఎందుకు ఇంత బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీ పెరుగుతోందో అర్థం కావడం లేదంటున్నారు నట్టి కుమార్.